హాయ్ అండి, నేను డాక్టర్ వీరాభినవ్ చింత, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ సెంటినీ సిటీ హాస్పిటల్ విజయవాడ. ఈ అక్యూట్ ప్యాంక్రెటైటిస్ యొక్క కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఆ ప్యాంక్రియాస్ మొత్తం లోపల నెక్రోసిస్ అంటే కుళ్ళిపోయి అది ఒక కలెక్షన్ లాగా తయారయ్యి అక్యూట్ నెక్రోటిక్ కలెక్షన్స్ అని చెప్పటము, అండ్ దాని చుట్టూతా నీరు చేరటం వల్ల సూడోసిస్ట్ ఫామ్ అవటము అండ్ ఇన్ఫెక్షన్స్ రావటము, అండ్ ఈ ప్యాంక్రెటైటిస్ రావటం వల్ల కిడ్నీల మీద ఒత్తిడి పెరిగి కిడ్నీ ఇంజురీ జరగటం, ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెరిగి ఊపిరితిత్తుల ఇంజురీ జరగటం కూడా మనము ఈ ప్యాంక్రెటైటిస్ యొక్క కాంప్లికేషన్స్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్యాంక్రెటైటిస్ యొక్క మేనేజ్మెంట్ ఎలా చేస్తాము అంటే ఫస్ట్ మనము అదర్ బాడీ సిస్టమ్స్ కి సపోర్టింగ్ ఇచ్చి ఈ ప్యాంక్రియాస్ కి రెస్ట్ ఇవ్వటం వల్ల ప్యాంక్రియాస్ యొక్క వాపు తగ్గటం వల్ల మనకి ఈ ప్యాంక్రెటైటిస్ అనేది కొంచెం కొద్దిగా తగ్గుతుంది. సో దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పర్సన్ కి నోటి ద్వారా ఏమి ఆహారం అనేది ఇవ్వకుండా ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మనకి ప్యాంక్రెటైటిస్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ మేనేజ్మెంట్. పేషెంట్ కి తీవ్రమైన కడుపు నొప్పి అవి ఉండటం వల్ల మనము ఆ నొప్పిని తగ్గించడానికి అవసరమైన మెడికేషన్స్ ఇవ్వటము, పెయిన్ మేనేజ్ చేసుకోవటము. దాని తర్వాత న్యూట్రిషనల్ సపోర్ట్. ఈ పేషెంట్స్ కి మనము ఎంత త్వరగా మనం న్యూట్రిషన్ అనేది రిప్లేస్ చేస్తాం కానీ ఎంజే ట్యూబ్ కానీ వేసి న్యూట్రిషన్ ఇవ్వటం కానీ లేకపోతే డైరెక్ట్ గా ఆ నరానికిలోకి మనము ఈ న్యూట్రిషన్ ఇవ్వటం కానీ చేయటం వల్ల త్వరగా కోలుకోవడానికి వీలనేది ఉంటుంది. అదే విధంగా ఈ ప్యాంక్రెటైటిస్ అనేది ఎందుకు వచ్చింది, దాని అండర్లైన్ కాజ్ ఏంటో తెలుసుకొని దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తే కనుక అది ఫర్దర్ ఎపిసోడ్స్ రాకుండా ఉండడానికి కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ పేషెంట్స్ ని రెగ్యులర్ గా మానిటరింగ్ పెట్టుకోవటము అండ్ కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ అవుతున్నాయని చూసుకోవటము అండ్ ఆ కాంప్లికేషన్స్ ని మనము ట్రీట్ చేసుకుంటే ఈ ప్యాంక్రెటైటిస్ నుంచి త్వరగా బయటపడవచ్చు. థ్యాంక్ యూ.